ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బోర్డా జైపూర్ బ్రిడ్జ్ కోతకు గురికావడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలకు బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ప్రవహిస్తోందని, వరద ఉధృతి తగ్గే వరకు వేచి చూడాల్సిందేనని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కొమరంభీం జిల్లాకు 12,55,00,000 అభివృద్ధి నిధులు మంజూరైన విషయం తెలిసిందే. బోర్డా జైపూర్ బ్రిడ్జ్ నిర్మాణం విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపించారు. భయమే. వర్షం వచ్చుకుంటుంటే నీళ్లు వారుకుంటుంటే భయం. మీదికెళ్ళి నీళ్లు పోతా ఉంటాయి. అప్పుడు ఏమంటే బండ్లు ఆపుకోవాలా, చూసుకోవాలా. దిగినప్పుడు ఎక్కడైనా గుంతలు పడి ఉంటాయి, ఎంత ఆపుకొని వెళ్ళిపోవాలి అంతే. పల్లిగోళ్ళు ఇంతకు ముందు ఒకసారి చెప్పినాం, చెప్తే చేపిద్దామని అన్నారు. సర్పంచ్ ఇది ఓపించిండు, మట్టి ఇక్కడ బాగా పెద్ద బొక్క పడితే ఓపించి మామూలుగా ఇప్పుడు నడవడానికి అయితే చేసిండు అంతే. ఈ వర్షాలు కచ్చుకుంటూ ఉంటే ఇట్లా ఇంతకు ముందు ఒకసారి అట్లనే చెప్పినాం. చెప్పినప్పుడు చేద్దామన్నాడు, అంతవరకే. ఇప్పుడు రాత్రి టైంలో మరి ఇప్పుడు ఎవరైనా వస్తాడు, అత్యవసర పరిస్థితుల్లో డెలివరీ కేసులు ఉంటాయి, మరి పోవాలంటే ఎట్లా? ఈ వాగుమికల్ దీనిమికల్ నీళ్లు మారుతాయేమో. మారుతాయి, ఎటుకెళ్ళి అటే చెప్తాం. అధికారులకు ఎవరికని చెప్పాలి మరి? ఇక అది గ్రామ పంచాయతీ సర్పంచ్కు తెలియాలా, ఊరు వాళ్ళకి తెలియాలా. ఇట్లా మనం ఎప్పుడు వస్తా ఉంటా పోతాం. మాది అక్కడ కూడా ఏమో ఎప్పుడన్నా నీకు ఇట్లా ప్రమాదం ఏమైనా అయిందా? ఇక్కడ ఏం కాలే ఎవరికి. ఇంతకుముందు ఎవరికన్నా అయిందా? ఎవరికి ఇక్కడ ప్రమాదం అన్నది ఇప్పటి వరకు అయితే ఎవరికి ఏం లేదు. ఇంతకు ముందు